ఆర్బి చౌదరి అనే ఒక ప్రొడ్యూసర్ గారు నిన్న చనిపోయారు అని తెలియగానే ఎన్ని పాత సినిమాలు గుర్తొచ్చాయంటే, అసలు మనకి తెలుగులో రామానాయుడు గారి పేరు చెప్తూ ఉంటారు. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో, కొత్తదనాన్ని పరిచయం చేయడంలో ఆయన ముందుంటారు. ఆయన కాంపౌండ్లో కనుక స్క్రిప్ట్తో అడుగు పెడితే చక్కగా ఒక డైరెక్టర్గా బయటికి రావచ్చు. టాలెంట్ని ఆయన ముందుండి ప్రోత్సహిస్తారు. వెనక కావాలంటే ట్రాలీ అయినా తోస్తారు రామానాయుడు అని. అలాంటి స్థాయిలో సెట్లో ఆయన జోక్యం లేకపోయినా ఆర్బి చౌదరి అనే ఒక వ్యక్తి నిర్మాతగా తన కథ అనుకున్నట్టు రావడంలో అభిరుచి కలిగినటువంటి నిర్మాతగా తెలుసు. ఆయన దాదాపుగా 20 ఏళ్ల క్రితమే తెలుగులో సినిమాలు ఆపేశారు. బట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు ఇంకొంతమందితో కలిసి ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన తీసిన సినిమాల్లో మీకు చూస్తే నవవసంతం తెలుగులో రిలీజ్ అయింది అప్పుడు 89, 90లో అనుకుంటా. సితారా, ఆనందబాబు, ఇంకో 4 హీరోలు. అది మనకి విక్రమన్ డైరెక్టరు. ఈయనకి కృష్ణ గారికి అనుబంధం ఉంది. మోసగాళ్ళకు మోసగాడికి విక్రమన్ అనే ఆ డైరెక్టర్ చాలా పెద్ద సూపర్ ఫ్యాను. ఆయన భార్య విమలా జయరామన్ గారు ఎవరో సంథింగ్ పేరు నాకు గుర్తులేదు. ఆవిడ ఈ రోజుకి విజయవాడలో దగ్గరలో ఉన్న కూచిపూడి ఉత్సవాలకి హాజరవుతూ ఉంటారు ప్రతి ఏటా. కూచిపూడి డ్యాన్సర్ ఆవిడ. అలానే కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబుతో కలిసి ముగ్గురుతో కలిసి ఒక సినిమా చేస్తామని చెప్పారు అప్పట్లో ఆయన. బొబ్బిలి వంశం పేరుతో అని చెప్పేసి అప్పుడు అన్నారు. ఏది 1998 to 2001 లోపు ఆ టైంలో సంథింగ్, ఆ సమయంలో. ఇది విక్రమన్ గారి మొదటి సినిమా నవవసంతం. అప్పట్లో ఆ సినిమా ఇది మరో 2 జళ్ళ సీతలాగుండే అని ప్రచారం కూడా చేశారు. 2 జళ్ళ సీతలాగా ఉన్నది. ఒక చక్కని 4 స్నేహితుల మధ్య ఒక అమ్మాయి అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందా, స్నేహం ఉండదా అనే కోణంలో తీసిన సినిమా. అలానే ఆయన కెఎస్ రవికుమార్ ఫస్ట్ సినిమా తెలుగులో వచ్చేసి ఆగ్రహం, కానీ తమిళ్లో ఫస్ట్ సినిమా అది అగాధా క్రిస్టీ అనే ఒక రైటర్ రాసినటువంటి థీమ్ ఆధారంగా. అన్నోన్ ఘోస్ట్ అనుకుంటా సినిమా, ఆ నవల పేరు మరి గుర్తులేదు. శరత్ కుమార్, సితార, రేఖ, ఇంకొక హీరో ఆనందబాబు వీళ్ళు చేశారు. ఇదే సినిమానే నాకు అది చూడగానే వెంటనే గుర్తొచ్చింది. ఇప్పుడు సడన్గా ఫ్లాష్ అవుతుంది. ఈషా రెబ్బ, సత్యదేవు ఒక సినిమా తీశారు. అదే థీమ్ అన్నమాట. అంటే ఒక హత్యా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి తన స్నేహితురాలు ఇంట్లో తలదాచుకుంటే, ఆ తలదాచుకున్న స్నేహితురాలి భర్త తన వార్డ్రోబ్లోంచి పడిపోతాడు, అంటే శవమై. పోలీసులు వస్తారు అప్పుడు. అసలు మీ భర్త మన ఫ్లైట్ యాక్సిడెంట్లో క్రాష్ అయిపోయాడు, చనిపోయాడని చెప్తాడు. బట్ అదే భర్త ఇక్కడ వార్డ్రోబ్లోంచి ఎలా పడతాడు? ఎవరు చేశారు ఆ హత్య అంటే తన స్నేహితుడు ఆనందబాబా అనుకుంటాడు. తర్వాత బ్లాక్మెయిలర్ ఎవరు అంటారు. ఇదంతా ఒక సస్పెన్సికల్గా మొదటి సినిమానే. అంటే ఇది ఒక మలయాళ రీమేక్. దాని పేరు ఏదో 2 అక్షరాల పేరు, సంథింగ్ సస్పెన్స్ అనే టైటిల్తో ఉంటుంది. ఆ సినిమా అవుట్పుట్ తనకు నచ్చకపోతే మన కెఎస్ రవికుమార్ అప్పుడు అతని చేత స్క్రిప్ట్ అంతా చేపించి ఆర్బి చౌదరి గారు తీశారు. ఇది ఒక ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయటం అనేది మంచి విషయం అని అప్పట్లో చాలామంది పొగిడారట. అప్పటికి మనకు తెలియదు, కానీ సినిమా తెలుసు. కానీ అది కెఎస్ రవికుమార్. ఆ తర్వాత ఆయనే నాట్టామై, సూర్యవంశం ఇలాంటి సూపర్ హిట్స్ తీశాడు శరత్ కుమార్తో. ఆర్బి చౌదరి గారు తీసింది. తెలుగులో కూడా ఆర్బి చౌదరి గారు రాజా, వసంతం, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహం అంటే ఇదేరా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈవీవి సత్యనారాయణతో ఒక సినిమా తీశాడు. రచన ఫస్ట్ సినిమా అది. ఇప్పుడు ఆమె ఎంపీ అక్కడ. ఇప్పటికీ ఉందో లేదో రాజకీయాల్లో తెలియదు పశ్చిమ బెంగాల్లో. జేడి చక్రవర్తి, శిల్పి అనే అతను మ్యూజిక్ డైరెక్టర్. లూలీ 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 అని ఒక హిట్ సాంగ్ ఉంటుంది అందులో. అప్పుడే ఆయన తమిళ నుంచి వీడెవడండి బాబు ఒరిజినల్ సినిమా కార్తీక్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయితే సూపర్ హిట్ అయితే ఉళ్ళిత్తా వెళ్ళిత్తా అనుకుంటా ఆ సినిమా. అది నచ్చి తెలుగు వాళ్ళు పెట్టుకున్నారు. అలానే దేవుడు సినిమా బాలకృష్ణ కూడా మేడ్ ఇన్ ఇండియా చూసుకోరా వేసుకోరా అనే ఈయన మార్కుడ సాహిత్యం కూడా ఉంటుంది. దేవుడి సినిమాకి కూడా శిల్పినే మ్యూజిక్ డైరెక్టర్. ఆ శిల్పి ఈయన ప్రేమిస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్. సినిమా అటర్ టాప్.
జేడి చక్రవర్తి చేసిన ఈవీవి సత్యనారాయణ సినిమాల్లో డైరెక్షన్ చేసిన సినిమాల్లో అదొకటి. ఇది ఇంకా మనకి ఈ విజయకాంత్తో తీసిన సినిమానే మమ్ముట్టి, అబ్బాస్, కార్తీక్, మురళితో తీసిన సినిమానే సంక్రాంతిగా తీశారు మళ్ళీ తెలుగులో ఆర్బి చౌదరి. ఆర్బి చౌదరి గారు ఎంతమంది డైరెక్టర్లని పరిచయం చేశారు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కేఎస్ రవికుమార్ ఇందాక చెప్పిన ఆయన, లింగుస్వామి ఏది భీమా డైరెక్టరు, పందెంకోట్ డైరెక్టర్, ఆ తర్వాత మన తెలుగులో కూడా అల్లు అర్జున్ కూడా ఏదో లింగుస్వామితో ఓపెన్ చేస్తా అన్నారు, చేయలే. ఆ లింగుస్వామి ఎజిల్డ్ అని డైరెక్టర్, దాన్ని ఎళ్ళిళ్ళుగా పిలుస్తారు తమిళియన్స్. మనకు స్పెల్లింగ్ వచ్చి ఎజిల్ కదా అనుకుంటారు, జెడ్హెచ్ఐ అంటే అలా కింద ఉంటుంది ఆయన. ఇంకా తెలుగులో వచ్చేసి భీమినేని శ్రీనివాసరావు గారు, శుభమస్తు, శుభాకాంక్షలు ఆయనే చేసింది, పరిచయం చేసింది. పూవే ఉనక్కాగా అదే శుభాకాంక్షలు, లవ్ టుడే, తర్వాత జాలి. అసలు ఫస్ట్ తెలుగు సినిమా ఏంటయ్యా అంటే తెలుగు డైరెక్ట్గా ఆర్బి చౌదరి గారు తెలుగులో తీసింది కెప్టెన్. దీని గురించి 2-3 రోజుల క్రితం మాట్లాడదాం అనుకున్నా. విజయకాంత్ సినిమాలు చూస్తూ ఉన్నాను అని చెప్పాను కదా, అందులో శరత్ కుమార్తో ఫైట్లు సీన్లు కూడా కనపడ్డారు. ఫస్ట్ సినిమా కోడి రామకృష్ణ గారు డైరెక్టరు, అటర్ ఫ్లాప్ అయింది. 94లో వచ్చింది ఇది సినిమా, మార్చిలో రిలీజ్ అయింది. 94 సమ్మర్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయితే ఇది మాత్రం ఫ్లాప్ అయిన జాబితాలో చేరిపోయింది. కోడి రామకృష్ణ గారు ఆ సినిమా చూస్తే ఏమనుకుంటారంటే తమిళగా ఏమో అనుకుంటారు, బట్ ఏంటంటే తెలుగు అది సుకన్యానో హీరానో హీరోయిన్ సరిగ్గా గుర్తులేదు. శరత్ కుమార్ చేసే సాహసాలు అద్భుతం అంటారు ఆ సినిమాలో, బట్ సినిమా ఫ్లాప్ అయింది. ఆ కెప్టెన్ ఫ్లాప్ తర్వాత ఒక కమ్బ్యాక్ లాగా అప్పుడు ఇక మొదలుపెట్టారు. అన్నీ ఒక తమిళ సెంటిమెంట్ వాసన కొట్టినా కూడా మన తెలుగు వాళ్ళు ఆదరించారు. ఆ చివరిగా రాజశేఖర్తో అప్పట్లో సింహరాజు తీసి తర్వాత గోరింటాకు తీశారు. భీమిలి కబడ్డీ జట్టు కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన గాడ్ ఫాదర్కి కూడా మెగా సూపర్ గుడ్ కంబైన్స్ మీద తీశారు. మామూలు సూపర్ గుడ్ కాదు, మెగా సూపర్ గుడ్. అంటే ఒక జాయింట్ వెంచర్ లాగా. సూపర్ గుడ్ కంబైన్స్ ఏంటంటే చక్కగా ఉండే సినిమాలు, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్, ఇంకా మనం చెప్పాలంటే సూపర్ గుడ్ టైప్ సినిమాలు అనొచ్చు కూడా, ఒక బ్రాండ్ అనమాట. కుటుంబ కథా చిత్రాలు, మంచి మ్యూజిక్, హృదయాల్ని తట్టిలేపే సెంటిమెంట్, ఇవి ఆయన అంతర్లీనంగా ఉండే సినిమాలు. రాజా, కార్తీక్, రోజా తీస్తే తమిళ్లో, ఇక్కడ తెలుగుకి వచ్చేసి వెంకటేష్ సౌందర్యతో తీశారు. అలానే ఈ మనకు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఉదయ్ కిరణ్తో తీసింది కానీ జాలి అని ఒక సినిమా ఉంటుంది, లివింగ్స్టన్ హీరోగా తీసింది, సుందర పురుషన్ పేరుతో ఆయనే ఆర్బి చౌదరి గారు ఫస్ట్, అది హిట్ అయింది. దాని తర్వాత ఈ జాలి అని చెప్పి తీశారు. అబ్బాసు, కౌసల్య, ఖుష్బు, శరత్ కుమార్ వీళ్ళందరూ కూడా కనిపిస్తారు అందులో. అది ఇక్కడ ఫ్లాప్ అయింది, బట్ తెలుగులో బాగా ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూసాం. ఇక విజయ్తో తీసే సినిమాలు ఉన్నాయి కదా, ఈ శుభాకాంక్షలు కానీ సుస్వాగతం కానీ, అవే. ఆ తర్వాత మన జగపతి బాబుతో సుస్వాగతాన్ని మన పవన్ కళ్యాణ్తో. విక్రమన్ గురించి ఇందాక ఎందుకు చెప్పానంటే స్పెషల్గా మెన్షన్ చేయటం, ఆయన వరుసగా 3 ఏళ్లలోనే 6 సూపర్ హిట్స్ ఇచ్చాడు అక్కడ తమిళనాడులో. ఇంతవరకు నాకు తెలిసి ఏ డైరెక్టర్ ఆ రేంజ్లో కొట్టాల హిట్. 2-3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఒక్కొక్క సినిమాకి అట్ట కొట్టారేమో కానీ విక్రమన్ తీసిన సినిమాలు మామూలు సినిమాలుగా. తర్వాత మీరు విడిగా చూడండి తెలుసు. కేఎస్ రవికుమార్ ఏ స్థాయికి వెళ్ళాడో మీకు తెలుసు. నరసింహతో రజనీకాంత్ గారి ఒక ఇమేజ్ని ఏ స్థాయికి తీసుకెళ్ళారు. వీళ్ళందరికీ తన కాంపౌండ్లో చోటు ఇచ్చారు ఆర్బి చౌదరి గారు. వాళ్ళిద్దరు కొడుకుల గురించి కూడా చెప్పాలి. జీవ రంగంతో సూపర్ హిట్ తెలుగులో, కానీ అంతకుముందే ఈ అని ఒక గ్రాఫికల్ సినిమా తీసేది, నయనతార హీరోయిన్. అందులో చూడండి, మీకు యూట్యూబ్లో ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఎలా తీశారా బాబు అనిపిస్తుంది. అతని రెండవ కొడుకు రమేష్, జీతన్ రమేష్ అంటారు. జీతన్ అనేది హిట్ సినిమా అయితే, జీతన్ రమేష్ విద్యార్థి అని తెలుగులో డైరెక్ట్ సినిమా, అది కూడా డబ్బు అనుకుంటారు. అందులోనే మన సమరసింహారెడ్డికి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారు రోల్ అయింది. ఆయన గాడ అంటారు కాదు, మణిశర్మ గారు అందాల ఆడబొమ్మ టైపులోనే అదే ట్యూన్ని విద్యార్థిలో రమేష్ కోసం కూడా ఇచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇక్కడ విజేతలో రిలీజ్ అయినట్టుంది, నర్సరాపేటలో. అది హిట్ అయితే తెలుగులో బాగా హీరోగా కంటిన్యూ అయ్యేవాడు. ఫ్లాప్ అవడంతో ఏంటంటే వాళ్ళ నాన్న తాలూకు సినిమా కార్యకలాపాలు చేయటం బిగిన్ చేశారు. ఆర్బి చౌదరి గారి గురించి ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు. ఆయన రాజస్థాన్ వాసి, అందుకే ఉదయపూర్ వెళ్ళొస్తున్నారు. అక్కడే యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఆయన స్టీల్ ఎక్స్పోర్ట్స్ చేశారని, జ్యువెలరీ, ఎన్ని చేసినా ఏంటంటే సినిమా మీద అనురక్తి ఆయన్ని సినిమా ప్రొడ్యూసర్గా మార్చించేవారు.
నాకు తెలిసి ఒకటో రెండో సినిమాల ఫ్లాపుల ద్వారా ఆయనకి ఆర్థికంగా నష్టాలు వచ్చినా కూడా తన రెగ్యులర్ వ్యాపారంతో వచ్చిన డబ్బుని బ్యాలెన్స్ చేయగలిగి ఉంటారండి. జీవ మన వాళ్ళందరికీ బాగా తెలుసు, యాత్రల్లో కానీ అంతకుముందు ఆ రంగం కానీ, ఆ తర్వాత ఉగ్రం అని శ్రీయాతో ఒక సినిమా తీశాడు, రౌద్రం అని, సింహం పులి అని ఇంకో సినిమా ఉంది, దారుణాథ్ పులి ఉంటుంది సింహం ఉంటుంది, సింహం పులేంద్రబాబు అని గజకేసర్ లాగా. ఇలా తన ఇద్దరు కొడుకులను కూడా ఇండస్ట్రీలోనే ఉంచి ఒక స్థాయికి తీసుకొచ్చారు. ప్రొడ్యూసర్గా ఆయన్ని, కొడుకుగా హీరోగానేమో ఈ జీవాని చిన్న కొడుకుని. ఇక్కడ ఎడిటర్ మోహన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన తెలుగో తమిళో తెలియదు కానీ నాకు తెలుగు సినిమాల్లో బాగా పనిచేసి తమిళంలోనే ఇద్దరు హీరోలను ఇచ్చినా కూడా అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు రాల ఆర్బీ చౌదరికి వచ్చినంత. ఆర్బీ చౌదరి గారు ఏంటంటే ఒక బ్రాండ్. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూస్తారు ఆ సినిమాలన్నీ. అసలు ఆ వసంతం సినిమా వెంకటేష్ గారితో కాదు నేను చెప్తుంది, నవవసంతం, ప్రియమైన నీకు ఒక తరాన్ని అప్పట్లో ఊపేసింది. మన నువ్వే కావాలి తర్వాత తరుణికి పెద్ద హిట్లు లేకపోతే అంకుల్ అని ఏవిఎస్తో సినిమా తీసి ఫ్లాప్ అయితే తర్వాత వచ్చిన సినిమా ప్రియమైన నీకు ఎంత గొప్పగా ఆడిందంటే, నాకు తెలిసి గుణానో బాలానో అనుకుంటుంది దాని డైరెక్టర్, పేరు గుర్తులేదు నాకు, లేదంటే శేఖరు నేను సంథింగ్, బాలశేఖరు నేను ఏదో. అలానే తమిళ నుంచి తెలుగుకి తీసేవాళ్ళు సినిమాలు కొన్ని. సింహరాశి బాలకృష్ణతోనే తీద్దాం అనుకున్నారు, ఆయనకి ఎందుకో నచ్చలేదు అన్నారు. మన సముద్ర డైరెక్షన్లో రాజశేఖర్ చేశారు, అద్భుతంగా ఉంటుంది. అందులో కూడా తల్లి సెంటిమెంట్ అంటే సెంటిమెంటల్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఆయన సినిమాల్లో. శివరామరాజు, ఆ తర్వాత శివరామరాజులో అయితే మన హరికృష్ణ క్యారెక్టర్ లేకపోతే సముద్ర దాన్ని మౌళ్ళు చేసి ఇక్కడ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఈ అన్నదమ్ముల తాలూకు ఇదిని తండ్రిగా హరికృష్ణ క్యారెక్టర్ని ప్రవేశపెట్టారు. అలా తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితం ఆర్బీ చౌదరి. ఆర్బీ చౌదరి గారితో నాకు తెలిసి విజయ్తో చేసిన సినిమాలు ఇప్పుడు చూస్తే ఒక సీఎం అవుతుండగా నాకు తెలిసి 99వ సినిమాని విశాల్ సొంత డైరెక్షన్లో చేస్తున్నాడు ఆర్బీ చౌదరి బ్యానర్ మీద. 100వ సినిమాని విజయ్తోనే చేద్దాం అనుకున్నారట. నెవర్దలెస్ ఏం లేదు, అయినా కూడా నాకు తెలిసి సినిమాలలో పరిపూర్ణమైన జీవితం గడిపాడు. అద్భుతమైన సక్సెస్ని సాధించిన ప్రొడ్యూసర్గా, ఒక తమిళ ప్రొడ్యూసర్ అయ్యి ఉండి కూడా తెలుగులో టాప్ స్టార్లతో తీశారు. తీయకూడదని కాదు, వెంకటేష్తో, నాగార్జునతో, చిరంజీవి గారితో ఆ చివర్లో. అందా చెప్పే కదా ఎడిటర్ మోహన్ కొడుకే రాజా అనే దానికి డైరెక్టర్. దానికి ఆయన్ని డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోవాలనుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పోయిన సినిమాకి స్నేహం అంటే ఇదేరా నాగార్జున సుమంత్ కలిసి చేసిన సినిమా ఫ్లాపు, కానీ తమిళ్లో హిట్ అని చెప్తారు. రీమేకులు తీసేవాళ్ళు ఎక్కువ, బట్ ఇక్కడ నేటివిటీకి తగిన విధంగా తీయటము. అందాల రాముడు అనేది ఆయన ఓన్ ప్రొడ్యూసర్గా, అంటే ఆయన పర్యవేక్షణలో జరిగిన నిర్మాతగా తెలుగులో వచ్చిన చివరి సినిమాగా చెప్పచ్చు. మిగతా అన్న తర్వాత ఆయన బ్యానర్ని వాడుకోవటం, జాయింట్ వెంచర్గా తీయటము ఇట్లా జరిగిందేమో. కానీ వాకాడాప్పారావు గారు దానికి ఎక్కువ చేసేవాళ్ళు. వాకాడాప్పారావు మీద ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చినా తర్వాత చూసాం మనం. ఇప్పుడు ఆయన కూడా దాదాపుగా ఒక 70 ఏళ్ళు ఆ వయసుకి చేరుకున్నాడు. కాబట్టి వాకాడాప్పారావుని కనుక కదిలిస్తే లలిత కళాంజలి మూవీస్లో ఆయన ఏం చేశాడు, సూపర్ గుడ్ కంబైన్స్కి ఎలాంటి సినిమాలు చేశాడు. సూపర్ గుడ్ అనే పేరు అలా వచ్చిందంటే, సూపర్ అనేది ఈయన బ్యానర్ పేరు అయితే, ఈయన పార్ట్నర్గా గుడ్ నైట్ అని మస్కిటో రిఫైల్స్ ఉంటుంది. ఆ ఓనరు ఈయన ఇద్దరు కలిసి సినిమాలు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు విడిగా వచ్చిన తర్వాత అందులోనే గుడ్ నైట్లోని గుడ్ నేను తీసుకుంటాను అంటే ఓకే అంటే అలా సూపర్ గుడ్ అనే కంబైన్స్ వచ్చింది మనకి. ఎన్ని గొప్ప సినిమాలు తీశారో మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్లో చూడండి, కనిపిస్తాయి. అరే ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాటలు అనిపిస్తాయి మనకు. ముప్పలనేని శివ కానీ, సముద్ర గారు కానీ, భీమినేని శ్రీనివాసరావు గారు కానీ, అంటే వీళ్ళందరూ ఇప్పుడు కనపడకుండా పోవచ్చు. అదృష్టం అనే ఒక సినిమా ఉంది, శేఖర్ సూరి. ఆ తర్వాత ఏంటో మీరు ఇలా ఉన్నారు ఏంటంటే దాని సినిమా అని మన తరుణ్తోనే తీసేది అదృష్టం, ఫ్లాప్. బట్ ఆ తర్వాత వచ్చింది ఫిలిం బై అరవింద్ అని ఈ శేఖర్ సూరికి. ఆ దెబ్బతో ఏడికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ కనపడటం మానేసాడు. ఎందుకంటే ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడమే కాదు, మంచి కథలు కూడా ముఖ్యమే. అలా మంచి కథతో ఆర్బీ చౌదరి దగ్గరికి వెళ్తే ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు అని ఎక్కువ మంది చెప్తారు. మనకు తెలియదు కానీ ఇండస్ట్రీలో చెప్పిన మాట. రామానాయుడు గారి గురించి తెలుసు, కానీ ఇది ఆర్బీ చౌదరి గారి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు. ఇంకా ఆ సినిమా పోస్టర్లు అవి చూస్తున్నప్పుడు ఇంకా పాతవి గుర్తొస్తూనే ఉంటాయి. అది సినిమాల మీద మనకున్న ఇంట్రెస్ట్ కావచ్చు, మన చుట్టూ మన జీవితంలో ఒక భాగమైనందువల్ల కావచ్చు. ఎనివే ఆర్బీ చౌదరి గారి కుమారులకి ఇది పెద్ద లోటు, తండ్రి రైలు లోటు. దాని నుంచి తొందరగా బయటపడతారు అనుకుంటున్నాం.